Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. ఈరోజు ఆ వివేక మన వినాయకుడిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ వచ్చేసి లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్, యూజ్ ఇట్ వెల్. ఇప్పుడు మనకు ఒకసారి ఆఫర్ ఉంది, ఎన్నో దానికి చాలా ఆఫర్లు ఉంటాయి, కానీ జీవితానికి మాత్రం ఒకటే ఆఫర్. ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నామా అంత హాయిగా ఉంటుంది. లేదు మన లైఫ్ని టైం వేస్ట్ చేసి గడిపామంటే ఈ లైఫ్ జీవితం వెళ్ళిపోతుంది. సో మళ్ళీ రాదు. అందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జన్మ అనేది వస్తుంది, కానీ కొంతమందికి నమ్మకం లేదు వస్తుందా లేదా. యూ కెనాట్ సీ, ఈ టైప్ ఆఫ్ మైండ్తో చూస్తావా లేదా అనేది కూడా తెలియదు. కాబట్టి ఈ ఉన్న మైండ్తో ఇప్పుడు మనం ఒకవేళ వేరే జన్మకి వెళ్ళాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి బ్రెయిన్ మనకు అక్కడ కంటిన్యూషన్ అనేది తెలియదు. కాబట్టి అది న్యూ బిగినింగ్. మళ్ళీ ముసలోడు అయిపోయి సాధించి మళ్ళీ యంగ్గా ఇదవుతున్నాడంటే మళ్ళీ గుర్తుండదు కదా, గత జన్మ జ్ఞాపకాలు గుర్తుండవు. కాబట్టి ఈ లైఫ్లో ఉన్నంత వరకు మీరు ఏం అచీవ్ చేయాలో మీరు చూసినంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి. దానికే మోటివేషనల్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ షుడ్ బి. దానికి కావాల్సినటువంటి ఏంటల్లా యూ కెన్ హ్యావ్ మెడిటేషన్, self hypnotism. Through that you will get more, 100% you will be achievable. So ఏదైనా పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, రైట్? అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అన్నీ ఉన్నాయి. మనం కాకపోతే ఏంటంటే మనం చేయాల్సిందల్లా జీవితాన్ని ప్రాపర్ వేలో ప్రాక్టికల్గా, ఏదో మనం కలలు కన్నాం అన్నట్టుగా కలలు కను అనే యొక్క అబ్దుల్ కలాం గారి మాటల్ని సాకారం చేసుకోవాలి అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టాలి. ప్రాక్టికల్గా పెట్టి ప్రాక్టికల్గా వస్తున్నటువంటి అవరోధాలకు చరించకూడదు, భయపడకూడదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. లైఫ్ని శోభాయమానంగా చేసుకోవాలి. అదంతా నీ చేతుల్లోనే ఉంది. వన్స్ ఫియర్ యువర్ నోవేర్. ఒక్కసారి భయపడ్డావానికి ఎందుకు పనికిరాని వాడిపోతావు. మరీ భయంకరమైన పరిస్థితుల్లో భగవంతుని తలుచుకున్నాను అనుకున్న విధంగా సాధించగలిగినచో ధనము దానంతటది మంచినీళ్ళ ప్రాయంగా నీ చెంతకు వచ్చి చేరును. స్ట్రెంగ్త్ ఈజ్ ఎ పవర్, వీక్నెస్ ఈజ్ డెత్. Strength is a felicity eternal, weakness is death, constant strain and misery. కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడగలిగే శక్తి సామర్థ్యం నీలో ఉందని నువ్వు భావన చేసినప్పుడు ఈ జీవితాన్ని అద్భుతమైనటువంటి రేంజ్లో నువ్వు సాకారం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తావు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరి నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.